హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు గోంగూర మటన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా గోంగూర చిన్నగా ఉండి లేత ఆకులతో ఫ్రెష్గా ఉండేది, ఎక్కువ పులుపు ఉండే గోంగూరని తీసుకోవాలి. గోంగూర ఇలా ఆకులన్నీ వలిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఇలా 300 గ్రామ్స్ బోన్లెస్వి తీసుకున్నాను. బోన్స్తో పాటు తీసుకున్న టేస్ట్ బాగుంటుంది. మటన్ని పసుపు వేసి బాగా కడగాలి. ఇలా క్లీన్ చేయడం కంపల్సరీ. ఇందులో కడిగి పెట్టాక పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, అరచెక్క వరకు నిమ్మకాయ రసం వేసి వీటన్నింటినీ బాగా కలపాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఉప్పు, కారం, పులుపు బాగా పట్టాలి మటన్కి. 2 అవర్స్ ముందే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. అలాగే గోంగూరని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసి గోంగూరని కూడా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ని కుక్కర్లో పెట్టి కాస్త మునిగే వరకు వీడియోలో చూపించినట్టుగా వాటర్ వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించాలి. 2 ఒకేసారి స్టవ్ మీద పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. మసాలా పేస్ట్ ప్రిపరేషన్ కోసం ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 3 టమాటా బిగ్ సైజ్వి తీసుకొని వీటిని ఇలా పేస్ట్ కోసమే కాబట్టి కాస్త పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్న మిక్సీలో మనం పేస్ట్ చేసేటప్పుడు మొత్తం అంతా అయిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని 10 లవంగాలు, 2 అనాస పువ్వు, 3 యాలకులు, 2 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 5 మిరియాలు, ఇలా బిర్యానీకి సంబంధించిన మసాలాలు కొద్ది కొద్దిగా వేసుకొని వీటన్నింటినీ ముందుగా బరకగా మిక్సీలో పొడి చేయాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగా వేసి పేస్ట్ చేయాలి. తర్వాత చివరిగా టమాటా పీసెస్ వేసి ఇలా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మనం వాటర్ వేసి ఈ మసాలా వాటర్ని 1 కప్పు వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది మనం మటన్ ఉడికేటప్పుడు వేస్తే ఆ రుచి బాగుంటుంది. గోంగూరలో వాటర్ అంతా పోయి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. మటన్ కూడా బాగా ఉడికిందా లేదా అని ముందే మనం చెక్ చేసుకోవాలి. 4-5 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేయాలి. ఈ మసాలా పేస్ట్ని బాగా దగ్గరయ్యేలాగా మనం ఫ్రై చేస్తే కూర టేస్ట్ అనేది కూడా అంతే బాగుంటుంది. పచ్చిగా దీన్ని అస్సలు పేస్ట్ని మనం ఫ్రై చేయకూడదు, బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందులోనే కరివేపాకు వేసి ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు మసాలా పేస్ట్ని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మటన్ వేసి ఉడికిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఈ మటన్ని ఇందులో వేయాలి. వీటన్నింటినీ బాగా కలిపి ఫ్రై చేస్తూ కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో 10 మినిట్స్ వీటన్నింటినీ ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా మనం ఒక బౌల్లో మసాలా వాటర్ని పక్కన పెట్టాం. ఆ వాటర్ని ఇందులో వేసి ఈ మొత్తాన్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ముందుగా దీన్ని ఉడకనివ్వాలి. ఇలా కాస్త గ్రేవీ చిక్కబడ్డాక ఇందులో మటన్ పూర్తిగా ఉడికాక చివరిగా ధనియా పౌడర్, కారం, ఉప్పు మన టేస్ట్కి సరిపోయిందా లేదా అని చెక్ చేసి ఇవన్నీ వేసుకోవాలి. గోంగూర పేస్ట్ని చివరిగా వేసి మొత్తం ఇలా కలిపి మూత పెట్టాలి. ఇలా మొత్తం వేగాక స్టవ్ ఆపేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా గోంగూర మటన్ కర్రీని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే గోంగూరని మనం వేయాలి. ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ గోంగూర మటన్ని ప్రిపేర్ చేయండి.
ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ గోంగూర మటన్ వేసి తింటే ఆ రుచికి ఎప్పటికీ మర్చిపోలేరు. అంత బాగుంటుంది. మీకు కూడా నోరూరిపోతుంది కదూ. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.